విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అర్ధాంతరంగా పట్టాలపై నిలిచిపోయింది రైలు. శ్రీకాకుళంలోని జి సిగడాం గ్రామాల మధ్య నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు భువనేశ్వర్ నుండి సికింద్రాబాద్ వెళ్తోంది. 3.5 గంటలకు పైగా రైలు నిలిచిపోవడంతో ప్యాసింజర్స్ అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం టెక్నికల్ సమస్యను సిబ్బంది పరిశీలిస్తున్నారు. नहीं आगे कोच के बीच में ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రదేశ్ షణ్ముఖ్ మనకి అందుబాటులో ఉన్నారు. షణ్ముఖ్, అసలు ఏం జరిగింది? ట్రైన్ కి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందా? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి, ఏంటి ప్రయాణికులది? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ విశాఖ ట్రైన్ ఏదైతే ఉందో, విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదైతే ఉందో అది పొందూరు దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి. బ్రేకులు పట్టేయడం కారణంగా అది నిలిచిపోయినటువంటి పరిస్థితి. మామూలుగా అయితే సాయంత్రం 5:30 ఆల్మోస్ట్ ఇదే టైంకి ఒక గంట ముందు, ఇప్పటికీ ఒక గంట ముందే విశాఖ చేరుకోవాల్సినటువంటి ట్రైన్ అది. కానీ ఇంకా ఇప్పుడు పొందూరు దగ్గరే ఉందంటే ఇంకా మామూలుగా అయితే ఒక 4-5 గంటల ఆలస్యంగా ఇప్పుడు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా సరే అది పరిస్థితి ఎప్పటికీ ఆ సమస్య ఎప్పటికీ క్లియర్ అవుతుంది అనే దానిపైన కూడా ఇంకా స్పష్టత లేదు. విశాఖ నుంచి అయితే మాత్రం టెక్నికల్ టీం కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా చాలా మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం అక్కడ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. అక్కడ పట్టాల పైన కూడా కూర్చొని వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. చాలా వెయిట్ చేస్తుంది, ఎప్పటికీ క్లియర్ అవుతుంది ఏంటి అనే దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు కావచ్చు, రైల్వే సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ వచ్చి సమస్యను క్లియర్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాకపోతే ఎప్పటికి క్లియర్ అవుతుంది అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు సౌమ్య. రైట్ షణ్ముఖ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.